హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్. శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, నికరంపల్లి గ్రామము, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా. తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక. సీతారామచంద్ర స్వాముల వారి యొక్క బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా నికరంపల్లి గ్రామంలో ఈ నెల 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, అంటే 10వ తారీఖు ఆరుపళ్ళ విభాగానికి, 11వ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి, 12వ తారీఖు సీనియర్స్ విభాగానికి ఒంగోలు జాతి పశు ప్రదర్శన జరగబోతూ ఉంది. 3 సంవత్సరాల క్రితం దేవాలయ ప్రతిష్ట జరిగిన సందర్భంగా అంగరంగ వైభవంగా నికరంపల్లి గ్రామ వాస్తవ్యులందరూ కలిసి చాలా అద్భుతంగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహించారు. తిరిగి 3 సంవత్సరాల తర్వాత తృతీయ వార్షికోత్సవాన్ని వైభవంగా జరపాలనే ఉద్దేశంతో శ్రీ త్రిదండి శ్రీ చిన్నజీర స్వామివారి యొక్క ఆశీస్సులతోటి స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని తిరిగి మళ్ళీ 3 విభాగాల్లో ప్రదర్శన జరగబోతూ ఉంది నికరంపల్లి గ్రామంలో. 10వ తారీఖు ఆరుపళ్ళ విభాగానికి మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000, నాలుగవ బహుమతి 25,000, ఐదవ బహుమతి 20,000, ఆరవ బహుమతి 15,000, ఏడవ బహుమతి 10,000, ఎనిమిదవ బహుమతి 5,000. 11వ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి 60,000, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 40,000, నాలుగవ బహుమతి 30,000, ఐదవ బహుమతి 25,000, ఆరవ బహుమతి 20,000, ఏడవ బహుమతి 15,000, ఎనిమిదవ బహుమతి 10,000. 12వ తారీఖు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 80,000, మూడవ బహుమతి 60,000, నాలుగవ బహుమతి 50,000, ఐదవ బహుమతి 40,000, ఆరవ బహుమతి 30,000, ఏడవ బహుమతి 20,000, ఎనిమిదవ బహుమతి 10,116. ప్రతి విభాగంలో కూడా 8 బహుమతులు ఉన్నాయి. ఇక ఈ ప్రదర్శనకు యాంకర్స్గా శివమారుతిరెడ్డి, తలపనూరు, కడప జిల్లా, రామాంజనేయులు, రావిపాడు గ్రామం, ప్రకాశం జిల్లా వారిని తీసుకోవడం జరిగింది. ఈ ప్రదర్శన మొత్తం 3 రోజులు కూడా మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించబడుతుంది. కోర్టు చాలా క్రమశిక్షణగా పర్యవేక్షణ జరుగుతుంది. కోర్టులోకి ఇతరులను ఎవరిని కూడా అనుమతించడం జరగదు. మీ అందరికీ గుర్తు ఉంటుంది, గతంలో జరిగిన నికరంపల్లి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఎంత క్రమశిక్షణగా జరిగిందో. ప్రదర్శన క్రమశిక్షణగా చాలా చక్కగా జరగాలని ఎలా అయితే నేను ప్లాన్ చేశానో, అదేవిధంగా గ్రామ కమిటీ అండ్ చింతల శ్రీనివాసరెడ్డి గారి టీం కలిసి చాలా చక్కగా పర్యవేక్షించారు. గత సంవత్సరం కోర్టులోకి కమిటీ సభ్యులను కూడా అనుమతించలేదు. ప్రదర్శన ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. లైవ్లో చూస్తున్న వారు ఎంతోమంది అభినందించారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా చక్కని ప్రదర్శన నిర్వహించాలని పగడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. గ్రామస్తులు, దాతలు, రైతుల యొక్క సహకారంతో ఈ యొక్క ప్రదర్శనకు బహుమతులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఇక ఆరుపళ్ళు న్యూ కేటగిరీ సీనియర్స్ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులందరూ కూడా ఈ యొక్క నికరంపల్లి గ్రామంలో జరిగే ప్రదర్శనకు విచ్చేసి ఈ పోటీలను విజయవంతం చేయవలసిందిగా గ్రామస్తుల తరపున, అలాగే మన ఛానల్ నుంచి కూడా మీ అందరికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము. అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 రోజుల పాటు నిర్విరామంగా, నిరాటంకంగా భోజన ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రదర్శనకు విచ్చేసే పశు ప్రేమికులు, పశు పోషకులు, అభిమానులు, స్వామివారి యొక్క కళ్యాణానికి విచ్చేసే భక్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసేటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా ఏ లోటు లేకుండా 3 రోజుల పాటు వైభవంగా అల్పాహార అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు నికరంపల్లి గ్రామ ప్రజలు. కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. అలాగే ఈ 3 రోజుల పాటు ఎంతో వైభవంగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన జరగబోతోంది. ఈ ప్రదర్శన అందరూ వీక్షించి తిలకించి ఆనందించవలసిందిగా కోరుకుంటూ, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పశు ప్రేమికులందరూ కూడా మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి ఆనందించగలరని కోరుకుంటూ, దిస్ కాంపిటీషన్ డిజైన్డ్ బై రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.